అంటే ఆయన ఉద్దేశంలో ఏంటంటే, సరే మిగతా వాళ్ళు చదువుకోలేదో ఏమో గానీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ నుంచి వచ్చిన అధికారి నుంచి వచ్చిన రాజకీయ నాయకుడు గదా! ఆడ టెండరే 600 కోట్లుంటే 2000 కోట్ల కుంభకోణం జరిగిందని ఎట్లా చెప్తాడు? కరెక్ట్ అన్న కోణంలో ఆయన మాట్లాడారు. చాలా బాగుంది, పాయింట్ బాగుంది. అసలు 600 కోట్లు కాదు 2000 కోట్లు అని మేమెందుకు అనుకుంటున్నాం అన్నది ఎప్పుడు ఆయన చర్చకు వచ్చిండు ఆయన. మా దగ్గర ఆధారాలు ఉన్నాయని 3 సార్లు చెప్పినాం. మీ మినిస్టర్ నువ్వు రాలేకపోతే మేము మినిస్టర్నే పంపించాయని చెప్పినాం. ఓకే, మీ ఆఫీసు వీలు కాకపోతే మీరు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి రమ్మని చెప్పినాం. 2000 కోట్లు వాళ్ళు చెప్పకుండా చేసిండ్రండి. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మీరు అసలు ఎస్టిమేటెడ్ కాంట్రాక్ట్ వాల్యూ అంటే ఏందో చెప్పకుండానే మీరు 16 కోట్ల ఈఎండి కట్టమంటారు. 1% తీసుకున్నా కూడా మీకు 1600 కోట్లు అవుతుంది కదా. 1600 కోట్లు అసలు తెలియకుండా ఎన్నో టెండర్లు చేశారు. సభ్య సమాజానికి ఈ టెండర్ల గురించి తెలియదు. తెలియకపోతే మొత్తం టెండర్లు అయిపోయినాయి, వెండర్ ఫైనలైజ్ అయిపోయిండు, వాళ్ళకు పర్చేసింగ్ ఆర్డర్ ఇచ్చేసిండ్రు. అవన్నీ ముఖ్యమంత్రి ఎందుకు బహిరంగంగా పెట్టడం లేదు? ఎంతసేపు 680 కోట్లని పాపం అమాయకుడైన ఆ లక్ష్మణ్ కుమార్కి ఒక స్క్రిప్ట్ ఇస్తున్నారు, ఆయన వచ్చి చెప్తా ఉన్నాడు. మీరు ఆలోచించండి. మేమేమంటున్నామంటే రేవంత్ రెడ్డి గారు మీ దగ్గర ఏమైనా సబ్జెక్ట్ ఉంటే దయచేసి మీరు రండి, లేదంటే మీ మినిస్టర్లకు సబ్జెక్టు మీద నేర్పించి పంపించండి. మీకు ప్రశ్నలు ముందనే చెప్పాలంటే నేను లీక్ చేస్తాను. ఏమేమి ప్రశ్నలు 2000 crores కుంభకోణం 100% అండి. 2000 కోట్ల పర్చేజెస్ దొడ్డిదారిన జరిగినాయి. కావాలని కుంభకోణం ఎంత జరిగింది? ఎస్సీ పర్చేజెస్ 2000 జరిగినాయి అంటున్నారు. 2000 crores అలా అంత నాసి రకం సరుకులు అంత ఇస్తే కుంభకోణాలు అంతే అవుతుంది. ఏమి ఇచ్చిండ్రు? ప్రతి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా అవే సరుకులు అంతకన్నా మంచిగా ఇచ్చారు. కానీ మేము చేసిన పని ఏంది? తెలంగాణ బిడ్డలకు ఇచ్చినాం. తెలంగాణ బిడ్డలు పారిశ్రామికవేత్తలు ఎదిగేటట్టుగా వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చినాం. వాళ్ళ దగ్గర డబ్బు లేకపోతే అవసరం అనుకుంటే వాళ్ళకి ఈఎండి నుంచి రాయితీలు ఇచ్చినాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కోటాలు ఇచ్చినాం. వాళ్లకు అవసరం అనుకుంటే బాబు మీరు మీరు బయట నుంచి మీరు ఎస్సీ కార్పొరేషన్ నుంచి అయినా మీరు తీసుకోండి, పైసలని మొబిలైజేషన్ అడ్వాన్స్ వచ్చినట్టు కూడా చూసాం. కానీ ఈరోజు ప్రభుత్వం 2000 కోట్లలో ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కోటా పెట్టిందంటే వీళ్ళు చేవెళ్లలో 30% డిక్లరేషన్ 30% రిజర్వేషన్ ఇస్తామన్నారు. కామారెడ్డిలో 40% రిజర్వేషన్ ఇస్తున్నారు బీసీలకు. ఒక్క బీసీనన్న పారిశ్రామికవేత్త చేసినరా వీళ్ళు? ఒక్క ఎస్సీనన్న చేసినరా? ఒక్క ఎస్టీనన్న చేసినరా? మేము దాని మీద మాట్లాడమంటున్నాం. మీరు బడాబాబులు అసలు వాడు మఫత్ లాల్ లేవాడండి షూలు సప్లై చేయడానికి. మఫత్ లాల్ లేవాడు. ఈ చేనేత కార్మికులు లేరా సిరిసిల్లలో? భూదాన్ పోచంపల్లి చేనేతలు లేరా? వాళ్ళు 1 కోటి మీటర్ల నేతలు చేయలేరా? వాళ్ళు క్లాత్ ప్రొడ్యూస్ చేయలేరా? ఒకసారి ఆలోచించండి రా గారు. మఫత్ లాలోడు వచ్చి ఇక్కడ బట్టలు సప్లై చేయాలన్నా? మన టెస్కో ఏమైంది? చేనేత కార్మికులు ఏమైనా చొప్పదండిలో ఉన్నారు, సిరిసిల్లలో ఉన్నారు, భూదాన్ పోచంపల్లి ఉన్నారు. వాళ్ళని ఎందుకు తీసుకోవట్లేదయా అని మేము అడుగుతా ఉన్నాం. కుంభకోణాలు జరిగింది గురుకులాల సెక్రటరీగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హయాంలో. 8 ఏళ్ళు ఒకటే పదవిలో ఆయననే పెట్టిరు. ఎక్కడైనా కూడా 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళకి మించి అక్కడ ఆ పదవిలో ఉండడానికి అవకాశం లేదు. ఇక రాబోయే రోజుల్లో మేము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైల్స్ రిలీజ్ చేయబోతున్నాం ఒక్కొక్కటిగా. మొత్తం దాని మీద వర్కౌట్ జరుగుతుందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి సూపర్. ఆ ప్రీతం ఒక్క పేపర్ తీసుకొచ్చినా కూడా నేను రాజకీయాలకు శాశ్వతంగా సింగిల్ పేపరేనా? సింగిల్ పేపర్, లేకపోతే ఆయన అక్కడ నుంచి బయటికి పోవాలి. ఆయన పోవాలి. ఒక్క సింగిల్ పేపర్ తీసుకొచ్చిగో నేను ఇక్కడ నీ దగ్గర, నేను ఎప్పటి నుంచో చెప్తాను, నీ దగ్గర సిఐడి ఉన్నది, నీ దగ్గర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఉన్నది, నీ దగ్గర యాంటీ కరప్షన్ బ్యూరో ఉన్నది, నీ దగ్గర అన్ని డిపార్ట్మెంట్ నీ దగ్గరే ఉన్నాయి. మొత్తం ఆఫీసర్లందరినీ అదే సంక్షేమ భవన్లో కూర్చోబెట్టి నువ్వు రోజంతా భూతద్దాలు పెట్టి సెర్చ్ లైట్లు పెట్టి వెతికినా నీకు ఒక్క పేపర్ అన్నా నేను డబ్బులు తిన్నట్టుగా దొరికితే, నా అకౌంట్లోకి వచ్చినట్టుగా దొరికితే, నా బెనామీల అకౌంట్లోకి నాకంటూ బెనామీలు ఏమైనా ఉంటే ఆ బెనామీ అకౌంట్లో వచ్చినట్టుగా నీకు బ్యాంకింగ్ షాక్ అయినా అంటున్నారు. మేము కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత అసలు ఏంది ఇది ఇంత ఘోరమైన పరిస్థితి అని షాక్ అయినా. నాగన్న గారి ప్రీతం జ్ఞానం ఇంత ఉందానికి నేను అంతగానే ఎక్కువ మాట్లాడా. నేను ఎస్సీ కార్పొరేషన్లో ఎప్పుడు పని చేసిన అండి? నేను ఎప్పుడు పని చేయలేదు. ఆయన గురుకులాల సెక్రటరీ, ఆయనకంటే తెలుస్తుంది. ఆయన ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు గురుకులాలకు ఎప్పుడు రారండి. 2 వేరే డిపార్ట్మెంట్లు. ఆ కనీసమైన జ్ఞానం కూడా ఆయనకు లేకపోతే ఇంక నేనేం చేయలేను. మినిస్టర్లకు అంకెలకు సంఖ్యలకు కూడా తేడా తెలియదండి. అట్లాంటి మినిస్టర్లు ఉండేయాలి ఈ ప్రభుత్వంలో. వాళ్ళు ఈ కుంభకోణాల గురించి ఏం మాట్లాడతారు? మేము రావు గారు ఇవాళ మీకు ఒక మాట చెప్పను, ఎంత ఆనందంగా ఉన్నట్టు ఈరోజు మేము రుక్మాపూర్లో కేసీఆర్ గారు మాకు ఇచ్చిన ఫ్రీడమ్తో మేము ఒక సైనిక్ స్కూల్ పెడితే ఉమాకాంత్ అనే పిల్లవాడు ఇవాళ ఒక ఫైటర్ జెట్ పైలట్ అయిందండి. పేద సామాజిక వర్గాలు. కలిదిండి కావ్య అనే అమ్మాయి ఇవాళ
ఫ్లయింగ్ ఆఫీసర్ అయింది, దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పైలట్ అయింది, భువనగిరిలో సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్లో చదువుకున్నది ఆ అమ్మాయి. మీకు చెప్పను ఒక మాట, కట్ చేస్తే ఇక్కడ నేను ఈరోజు భువనగిరి సోషల్ వెల్ఫేర్ కాలేజ్కి పోతే తుప్పు పట్టిపోయినాయండి. నేను కరోనా టైంలో 36 లక్షలు 10 ఏళ్ళు మీరే కదా సార్ పవర్ లో ఉన్నది, వీళ్ళు వచ్చి 2.5 సంవత్సరాలే కదా. 2.5 సంవత్సరాలు కుప్పగూలింది అది. మీరే కదా మొదటి రోజే కుప్పగూలిపోయినాయి అవి. మొదటి రోజే కుప్పగూలిపోయినాయి. వాస్తవం చెప్తున్నా మీకు నేను. అంటే నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ ప్రశ్నిస్తున్నందుకు ఆయనకు మొసమర్లు తెలియదు ముఖ్యమంత్రి గారికి, ఏం చెప్పాలని అర్థమైతే లేదు. అందుకొరకే మొత్తం మీద వీళ్ళు సెక్యూరిటీ ఖతం చేస్తే వీడు నోరు మూసుకుంటాడు. సెక్యూరిటీ తీసేయడానికి ఒక రీజన్ ఉందేమో, చెప్పండి ఏం రీజన్? ఇప్పుడు మొత్తం మావోయిస్టులే లేకుండా పోయారు ఈ దేశంలో అని ఒక స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ఎవరు చెప్పింది? మిమ్మల్ని ఆ కోణంలోనే మీకు సెక్యూరిటీ మావోయిస్టులు చెప్పినరా? ప్రభుత్వం కేంద్రం ప్రకటించింది, మస్తు రాష్ట్ర డీజీపీ ప్రకటించింది. మావోయిస్టులు లేరని వాళ్ళు ఎవరైనా చెప్పిండ్రా? ఉన్నారా మావోయిస్టులు? వాళ్ళు మేము లేము అని చెప్పిండ్రా? వాళ్ళు చెప్పారు సార్, వాళ్ళు మేము సాయుధ పోరాటం గవర్నమెంట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది కదా. గవర్నమెంట్ అన్ని అనౌన్స్ చేస్తున్నది. రైతులకు రైతు బంధు రెగ్యులర్ ఇస్తామని చెప్తున్నారు, రైతులకు రుణమాఫీ ఫుల్ చేస్తున్నామని చెప్తున్నారు, మహిళలకు అందరికి కూడా 2500 ఇస్తామని చెప్తున్నారు. అలాంటిదే ఇది కూడా. మలేరియా జ్వరాలు లేవని చెప్తారు, హాస్పిటల్ అంతా కూడా బాగానే ఉన్నాయని చెప్తారు, అన్ని మందులు దొరుకుతున్నాయని చెప్తారు. దొరుకుతున్నాయి అన్ని మందులు? ఇది కూడా అలాంటి స్టేట్మెంటే. గవర్నమెంట్ ఈ విధంగా చెప్తే మరి మీకు థ్రెట్ వాళ్ళ నుంచే ఉందా? ఇంకా చాలా మంది మేము రఘు థ్రెట్ అసాంఘిక శక్తులు అంటే ఒక మావోయిస్టులే కాదు, రకరకాల శక్తుల నుంచి థ్రెట్ ఉంటుంది. మేము రకరకాల శక్తులతో పోరాడిన సర్వీస్లో. అది వాళ్ళ పోలీసు వాళ్ళకే తెలుసు. నాకు థ్రెట్ ఎవరి నుంచి ఉంది అనేది పోలీసు వాళ్ళకి తెలుసు. ఆ పోలీసు వాళ్ళే చెప్పాలి. మరి వాళ్ళు ఎందుకు చెప్తలేరు? ప్రవీణ్ కుమార్కి థ్రెట్ లేదని రాసిమని చెప్పండి, ముఖ్యమంత్రి చెప్పండి, ఆయనకేం థ్రెట్ లేదని రాసిమని చెప్పండి. ప్రైవేట్ సెక్యూరిటీ అసలు మాట్లాడినప్పుడు థ్రెట్ లేనప్పుడు మరి మినిస్టర్లకు ఎందుకు? ఈ సెక్యూరిటీ మినిస్టర్లకు ఎందుకండి థ్రెట్? మాకు లేనప్పుడు మరి మినిస్టర్లకు ఎందుకు థ్రెట్?